మనతో పాటుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్, బడ్జెట్ 2,91,000 కోట్ల పైచిలకు కనబడతా ఉంది. బడ్జెట్లో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా కనబడ్డాయా మీకు? 2,91,000 బడ్జెట్ అనేది బోగస్. దాంట్లో 52,000 కోట్ల రూపాయలు అధికమైనటువంటి రెవెన్యూ చూపిస్తున్నారు. దాంట్లో 62,000 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తూ ఉన్నారు. మరి 52,000 అధికంగా 62,000 కోట్ల రూపాయలు మీరు అప్పును పక్కన పెడితే బడ్జెట్ ఎంతనో మీకు అర్థమవుతుంది. రెవెన్యూ కేవలం 1,50,00,000 రూపాయలు. ఈరోజు ఈ రకంగా ఈ ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి బడ్జెట్గా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఒకటి, వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కాను ఈ రోజు వరకు కూడా ఈ బడ్జెట్ లోపల ఒక్కటి కూడా వారు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరం. యువత కోసం కావాల్సినటువంటి 17,000 కోట్లు కానీ, గృహలక్ష్మి కోసం 17,000 కోట్లు కానీ, మహాలక్ష్మి కోసం మరి 14,000 కోట్లు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఇటు మహిళా లోకాలని అటు యువతను మోసం చేసినటువంటి బడ్జెట్. రైతు బంధు కోసం కూడా మరి ఎక్కడ కూడా బడ్జెట్ వాళ్ళకే చేయలేదు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి బడ్జెట్గా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మరి అన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి మరి అభివృద్ధి కోసం 33,000 కోట్లు 33,000 కోట్లతో ఏ అభివృద్ధి చేస్తాడు? దానికి కొడంగల్కి సగం బాయ్. ఏ రకంగా వీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? ఎక్కడ సమతుల్యం ఉన్నది? పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా చాలా ఫ్లెక్స్లు కనబడతా ఉన్నాయి. కేంద్రానికి 8 ఎంపీ సీట్లను ఇస్తే ఇక్కడికి తెలంగాణ ప్రజల కోసం గాడిద గుడ్డిచ్చారనేటువంటి ఫ్లెక్స్లు ఏదో కనబడేటువంటి సందర్భం. మేనిఫెస్టోలోనేమో కొన్ని కేంద్రం నుంచి వచ్చినటువంటి విషయాలను కూడా ప్రస్తావించినట్టు కనబడతా ఉంది. అదే చెప్తున్నా, ద్వంద్వ వైఖరి. ఇటు బడ్జెట్ ఏమో 30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు RRRకు ఇచ్చినట్టుగానే వారే చెప్తా ఉన్నారు. మరి 30,000 కోట్ల రూపాయలు RRRకి ఇచ్చినప్పుడు, 6,000 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చినప్పుడు, 3,500 అమృతులు ఇచ్చినప్పుడు ఇవన్నీ కేంద్ర నిధులే కదా. మరి 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ నడవగా కూడా కేంద్రం ఇస్తలేదని చెప్పి చెప్తున్నారంటే మరి నువ్వు అభివృద్ధి కోసం పెట్టే 33,000 కోట్లే దాంట్లోకి వెళ్ళి నువ్వు సగం నువ్వు కొడంగల్కే తీసుకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలకి నువ్వు ఏం గాడిదగుడ్డు కాకుండా ఏమిస్తావు నువ్వు? ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. ఈరోజు చాలా మీరు ఒక మ్యాగ్నమస్గా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని పక్షంలో, ఇచ్చినటువంటి హామీల గురించి బడ్జెట్ అలొకేషన్ చేయనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలము మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ప్రజలన్నీ గమనిస్తారు. పలు రకాలైనటువంటి స్కామ్ల విషయంలో ఎలిటి మహేశ్వర్ రెడ్డి బయటపెట్టినటువంటి సందర్భం చూసాము. ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించినటువంటి స్కామ్ను కూడా 3 రోజుల కింద మీరు బయటపెట్టడం జరిగింది. ఈ స్కామ్లను ప్రస్తావించబోతా ఉన్నారు అసెంబ్లీలో? తప్పకుండా అన్ని ప్రస్తావిస్తాం. ఎదుగుతామండి, అన్ని విషయాలు అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తాం తప్పకుండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.